మనం ఆయన సన్నిధి చేరి ఉన్నాం. అందుకే దేవుడిని మహింపరుస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు కీర్తనలతోనూ సంగీతములతోనూ మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం. కొద్ది నిమిషముల పాటు మీ విలువైన వాక్యాన్ని ధ్యానించబోచుండగా మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు. సంపూర్ణముగా మీ అధికారమునకు మమ్మల్ని సమర్పించుకుంటా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత వారం మనము చాలా ప్రాముఖ్యమైన విషయాలు విన్నాం. దానిని కొనసాగిస్తూ ఈరోజు మరొక సందర్భాన్ని మీ ముందు ఉంచాలని ఆలోచిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. గత వారం మనం విన్నటువంటిది యేసుప్రభువే మార్గం. వివిధ రకాలైన పద్ధతులు కానీ, ఆచారాలు కానీ, ఆజ్ఞలు కానీ, ఇవి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవి కావని మనకు స్పష్టంగా అర్థమైంది. క్రైస్తవ్యం, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రిస్టియానిటీ, క్రిస్టియన్ అనే ఈ పదాలు మనకు బైబిల్లో నుండి వచ్చినటువంటివి కావు. బైబిల్లో నుండి వచ్చినవి కాకుండా బయట నుంచి మనకు ఇవ్వబడినటువంటిది. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు అంటే క్రీస్తును వెంబడిస్తున్నాం. క్రీస్తు ప్రభుల వారిని మనం వెంబడించడం చేత మనల్ని చూసిన వారు అన్నారు, వీరు క్రీస్తును వెంబడించేవారు గనుక క్రైస్తవులు. ఆ స్పష్టత మనకు గత వారం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపదేశించిన ఉపదేశములు, ఆయన బోధనలు మనము పాటించుచున్నాము గనుక దానికి ఒక పేరు సమాజం నుండి మనకు వచ్చినటువంటిది క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ. దాని గురించి మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో పౌలు గారు అంతియోకియలో ఉన్నప్పుడు వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇందులో 19వ వచనం నుండి ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోక ప్రదేశంలో వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండరి. వీరు అంతియోకియోకు వచ్చి గ్రీసు
దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునవలని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకి తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. ఎంతకాలం? 1 సంవత్సరం, 1 year కష్టపడ్డారు. బర్నబా గారు, పౌలు గారు 1 సంవత్సరం పాటు ఏ ప్రాంతంలో? అంతియొకయ అనే ప్రాంతంలో ఒక దానిని గురించి ప్రకటించుకుంటూ ప్రజలకు నేర్పిస్తూ తెలియజేసుకుంటూ పోతుంటే సంవత్సరం అవుతుందండి. ఇంతకు వాళ్ళు ఏం బోధిస్తున్నారు? వారు ప్రభువైన యేసును గురించిన మాటలు. అందరూ వెళ్తున్నారు, వీళ్ళు బోధిస్తున్నారు. ప్రజలు ఎక్కడైతే ఆ బోధన జరుగుతుందో అక్కడికి వెళ్తుంటే వాళ్ళు బోధించే బోధ ఏంటి? ఈ వెళ్తున్న ప్రజలు ఎవరు అంటే వాళ్ళు ఎవరో కాదు, వారు క్రైస్తవులండి అన్నారు బయట వారు. అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడరి. ఈ రీతిగా క్రిస్టియన్, క్రైస్తవుడు, క్రైస్తవురాళ్ళు అనేది మనకు వచ్చేది. ప్రభువును వెంబడించుచున్నాం కనుక ఆయన బోధనలు మనము విని మారుమనస్సు పొందుతున్నాం కనుక ఆ రీతిగా మనము వెంబడిస్తున్న ఈ ప్రజల సమూహం అంతటిని కలిపి క్రైస్తవులు అని పిలవడంతో పాటుగా వీరు పాటిస్తున్నటువంటి దానిని క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అని పిలవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనము ఈ పదాల మీద మనము దృష్టి ఉంచుతామో ఒక విలువైన విషయాన్ని మనము కోల్పోయే అవకాశం, ఒక విలువైన విషయంలో బలహీనపడే అవకాశం ఉందని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రపంచంలో దేవుడు అనే పదం వినపడగానే కామన్గా తీసుకుంటున్నాను ఈ పదం. మన బైబిల్లో ఉన్నటువంటి విషయం మాత్రమే కాకుండా దేవుడు అనగానే దేవునికి ఎవరుంటారు, దేవుని దగ్గర దేవునికి ఎవరుంటారు అని అంటే భక్తులు ఉంటారండి అని పిలుస్తారు. దేవునికి ఎవరుంటారు? భక్తులు ఉంటారు. దేవుడు, భక్తులు, ఆ రిలేషన్షిప్ అలానే అక్కడికే ఎండ్ అయినట్లు చూపిస్తుంటారు. ఒక దైవం ఉంటుంది, ఆ దైవానికి భక్తులు ఉంటారు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం దేవుడు, భక్తులు అనేది మాత్రమే కాకుండా దానికి మించిన ఒక బాంధవ్యం, ఒక సంబంధం కనబడుతూ ఉంటుంది. మనం టీవీ ఛానల్స్లో న్యూస్ చూసేటప్పుడు కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందనుకోండి, సంవత్సరం అంతా పలు దేశాలలో, పలు ప్రాంతాలలో ఏదో ఒక పండుగలు జరుగుతూ ఉంటాయి. స్థానికంగా ఉండే పండుగలు, అంతర్జాతీయంగా ఉండే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఈరోజు పలానా పండుగ సందర్భంగా భక్తులందరూ అక్కడ చేరుకొని ప్రార్థనలు చేశారు. ఇలాంటి మాటలు మనకు వినబడుతుంటాయి. అంటే దేవునికి మనుషులకు ఉండే సంబంధం కేవలం దేవుడు, భక్తులు అనేది మాత్రమే ఉందా, లేకపోతే దానికి మించినది ఏమైనా కనబడుతుందా అని బైబిల్లో నుండి మనం ఆలోచించగలిగితే ఒకసారి ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 1. బైబిల్ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు
దేవుడు భక్తులు అనే పదాలకు బదులుగా వేరే విధంగా కనబడుతూ ఉంటుంది, కొంచెం భిన్నంగా కనబడుతూ ఉంటుంది. ఏమిటది అని ఆలోచిస్తే మొదటి అధ్యాయంలో 12వ వచనాన్ని చూద్దాం. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 12. తన్ను ఎందరు అంగీకరించరు వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు, ఇక్కడ రిలేషన్షిప్ చూడండి, బంధం చూడండి. అక్కడ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. కానీ ఇక్కడేదో చాలా భిన్నంగా కనబడుతోంది ఈ పదజాలం. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని భక్తులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని లేదు అక్కడ. దేవుని భక్తులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని కనపడట్లేదు. భక్తులు దేవుడు అనే మాటలో మనము చాలా సమీపంగా కనబడుతున్నట్లు అనిపిస్తుందా? దేవుడు పిల్లలు అనే బంధంలో మనము చాలా దగ్గర ఉన్నట్లు అనిపిస్తుందా? విచ్ వన్ ఇస్ దట్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్? మానవ దృక్పథంతో ఆలోచిద్దాం, మన మానవ దృష్టితోనే ఆలోచిద్దాం కొద్దిసేపు. దేవుడు భక్తులు అనే దాంట్లో మనం దేవునికి చాలా దగ్గర ఉన్న వాళ్ళము అని అనిపిస్తుందా? దేవుడు బిడ్డలు, దేవుడు పిల్లలు అనే మాట వినపడుతున్నప్పుడు మనము దేనికి చాలా దగ్గరగా, ఇంత సమీపంగా ఉన్నాడా అని అనిపిస్తుంది? మీరు చెప్పండి వినేవారు. దేవుడు భక్తులు అంటే బాగుంటుందా? దేవుడు పిల్లలు అంటే బాగుంటుందా? దేవుడు పిల్లలు, దేవుడు పిల్లలు అంటే మనం విశ్వసిస్తున్న విశ్వాసంలో ఏదైతే ప్రపంచం క్రైస్తవ్యం అనుకుంటుందో, సరే కొద్దిసేపు మనం కూడా క్రిస్టియానిటీ అనేది విషయంలో ఆలోచిస్తే, ఇది ఆచారాలను బట్టి ఏదో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కొన్ని కార్యక్రమాలను చేస్తూ దేవునికి నేను దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తే మనం దగ్గర అయ్యే విధంగా కనపడట్లేదు. ఎందుకంటే గత వారం మనము ఆలోచించినటువంటిది, ప్రపంచం దీనిని మతం అని ముద్ర వేసి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే పరిస్థితిలో నిజమైన యేసు ప్రభు యొక్క శిష్యులు, విశ్వాసులు ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారి దృష్టిలో ఇదేమైపోయింది, ప్రపంచం దృష్టిలో ఇదేమైపోయింది, ఇది ఒక మతం అయిపోయింది. దానికి మనం కూడా అంగీకరిస్తున్నాం. మనం అంగీకరించడం వల్లనే గవర్నమెంట్ అప్లికేషన్లో, ఎక్కడ చూసినా స్కూల్ రిజిస్టర్లలో, కాలేజీల్లో రిలీజన్ అని పెట్టగానే మనం కూడా దానికి సంతకాలు పెట్టేసి ఓకే అంటున్నాం. చెబుతున్నాను, నేను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టవలసి వస్తుంది. కారణం ఏంటంటే ఒక్క ఆప్షనే ఉంది కాబట్టి. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే ఇది మతంలా కనపడట్లేదు, ఇది ఒక బంధంలా కనబడుతుంది. ఒక పవిత్రమైన పరిశుద్ధమైన బంధం, రిలేషన్షిప్. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని అంటే అర్థం ఏంటి? ఆయన మనతో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి, లేదా ఆయనతో మనకున్నటువంటి సంబంధం, బిడ్డలము, ఆయన మన దేవుడు. అంటే మనం భక్తులంగామా అనే క్వశ్చన్ రావచ్చు. దేవుడు భక్తులు అన్నప్పుడు కొంచెం దూరంగా కనపడుతుంది. దేవుడు పిల్లలు అనేసరికి మనం కొంచెం దగ్గర అయినట్లు, సంబంధం చాలా ఇంకా సమీపంగా తయారైనట్లు కనబడుతుంది. ఇలా చెప్తే అర్థమవుదేమో కానీ
పాపం చేసినప్పుడు మనిషి ఆచారంలో నుండి ఆచారంలో నుండి బయటకు వచ్చాడా, లేదా ఆచారంలో నుండి బయటపడ్డా, సంబంధంలో నుండి బయటకు వచ్చాడా? పాపం జరిగినప్పుడు ఏదైనా తోటలో పండు తినినప్పుడు did Adam and Eve break the religion or they broke a relationship? They broke a relationship, not a religion. ఆదాము హవ్వమ్మ పండు తిన్నప్పుడు ఆ రోజు ఆదాం గారు హవ్వమ్మ గారు వాళ్ళు బ్రేక్ చేసినటువంటిది ఒక రిలీజన్ కాదు, వాళ్ళు బ్రేక్ చేసినది వారు తెగదెంపులు చేసుకున్నటువంటిది ఒక సంబంధం, ఒక బంధం. అందుకే బైబిల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్, అంటే బైబిల్ చదవని వారు, దాని గురించి అవగాహన లేని వారు పదే పదే మన విశ్వాసాన్ని మతం అని ముద్ర వేశారు. దాని గురించి మనము గట్టిగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రజలలో ఇది మతం కాదు, వీరిని అన్యాయంగా మనం హింసిస్తున్నాం అనే భావం, ఆ ఒపీనియన్ వాళ్ళలో పెరుగుతుందో, అరే మతం కానప్పుడు మనకేంటి, ఎందుకు వారి జోలికి వెళ్ళాలి అనే అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు శిలువ మీద మరణించినది, మన కొరకు రక్తం కార్చినది, నేను శిలువ మీద చనిపోతున్నాను, మీ కొరకు రక్తం కారుస్తున్నాను, నా ప్రాణాన్ని మీకు అప్పచెప్తున్నాను, ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను ఈ భూమి మీద క్రైస్తవ మతం అనే దానిని నేను స్థాపించడానికి శిలువ మీద చనిపోతున్నాను అని చెప్పలేదు ఆయన. చెప్పాడా? చెప్పలేదు. ఈ అవగాహన ఎవరికి లేదు? బైబిల్ గురించి తెలియని వారికి లేదు. శిలువ మీద యేసు ప్రభు పలికిన మొదటి మాటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆ మాట ఆనాటిది మాత్రమే కాదు, ఆ మాట ఇప్పటికి కూడా వర్తించేది. ఎలా? ఆ రోజు ప్రభువును కొట్టారు శిలువ మీద, నేడు ప్రభువును వెంబడిస్తున్నాం, మనల్ని కొడుతున్నారు. ఆ రోజు ప్రభువును హింసించారు, ఈరోజు మనల్ని హింసిస్తున్నారు. దీనికి గల కారణం, ఆ రోజు యేసు ప్రభు అంటే ఎవరో వారికి అర్థం అవ్వలేదు, ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి యేసు ప్రభు ఎవరో అర్థం అవ్వలేదు. నేను పలానా మతాన్ని స్థాపిస్తున్నానండి అని ఏ రోజైనా యేసు ప్రభు చెప్పాడా? మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఆయన బ్రతికే ఉన్నాడు కదా, శరీరంతో మనుషుల ఎదుటనే శిలువ మీద మరణించాడు కదా, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆయన నోటి గుండా ఏ రోజు కూడా ఈ మాట రాలేదు, నేను పలానా ఆచారంను స్థాపిస్తున్నాను, నేను ఒక ప్రాక్టీస్ని, ఉదయం లేస్తేనే మీరు ఇది చేయాలి, సాయంత్రం అయితేనే ఇది చేయాలి, మధ్యాహ్నం అయితేనే ఇది చేయాలి, ఇలాంటివి ఏమి మనకు చెప్పలేదు. ఒకసారి మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంకి వెళ్దాం. అవర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎ రిలీజన్, అవర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ ఎ రిలేషన్షిప్. మన యొక్క విశ్వాసం మతం కాదు, మన యొక్క విశ్వాసం ఒక బంధం, ప్రేమ బంధం. నాకు తెలిసి, మీరు ఆలోచించండి, మీరు కూడా స్టడీ చేయండి బాగా. దేవుడుగా, దైవంగా పిలువబడుతున్నటువంటి వారు ఈ ప్రపంచంలో అనేక మంది అంటే ప్రపంచంలో ప్రజలు భావిస్తున్నటువంటి దైవాలు. దేవుడు పిల్లలు, తండ్రి పిల్లలు అని పిలిచిన దేవుడు ఎవరైనా కనబడతారా? ఒక్కసారి మనం పరిశీలిద్దాం.
ఆయన గురించి పరిశీలించి తెలుసుకోవడం ఆయనకు చాలా ఇష్టం. ఫాదర్ అండ్ చిల్డ్రన్, ఏ రిలేషన్షిప్. మత్తయి సువార్త 15. నేను ఆచారాలను సాంప్రదాయాలను స్థాపించడానికి రాలేదు కదా, నేను ఎందుకు వచ్చానో ఒకసారి చూడండి అని చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ మనతో, మానవ భాషతో మాట్లాడుతున్నాడు. మనుషులు ఎన్ని భాషలైతే అర్థం చేసుకోగలరు, అన్ని భాషలలోనికి దైవ సందేశం వ్రాతపూర్వకంగాను సువార్త రూపంలో ప్రకటించిన విధంగాను అందరికీ వెళ్ళిపోయింది. అది ఇన్ని భాషల్లోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి ప్రజల వద్దకు పంపించాడంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి ఈ విషయాలు తెలుసుకోవాలని. ప్రపంచంలో ఇన్ని భాషల్లోనికి ఇది ట్రాన్స్లేట్ చేశారంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి ఇది ఎంత అవసరమని. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6, 7, 9 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై, దేని నిమిత్తమై? మీరు మీ ఆచారము నిమిత్తమై, మీరు మీ ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఆచారం నిమిత్తమే దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. ఆచారం నిమిత్తమే. యెహెజ్కేలు గ్రంథంలో ఒకటి చూపిస్తాను చూడండి మీకు. ఇది చాలా ముఖ్యం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ నంబర్ 8. దేవుడు మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఏమిటిది? 16వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండ్రి. చాలు సిస్టర్, ఇది ఇశ్రాయేలు దేశంలో జరుగుతున్న సంఘటన. తూర్పు వైపుకు తిరిగి సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. ఈ మనిషి ఆలోచించడా అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది చెప్పమంటారా? మనిషి మనుగడకు కేవలం సూర్యుడు మాత్రమే మనకు ఆధారం అనుకుంటే ఇక ఈ ప్రకృతిలో చంద్రుడు ఎందుకు, ఆకాశంలో మేఘాలు ఎందుకు, నక్షత్రాలు ఎందుకు, ఈ భూగోళం ఎందుకు, ఇందులో ఉండే చెట్లు ఎందుకు, జంతువులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అవసరం? భూమి మీద నిలబడి తల పైకెత్తి సూర్యునికి నమస్కారం చేస్తున్నాం అనుకోండి కొద్దిసేపు. అప్పుడు భూమి అంటుంది, అరే నువ్వు నా మీద నిలబడ్డావు, నేను లేకపోతే నువ్వు నిలబడ్డానికి కూడా నీకు అవకాశం దొరకదు. నన్ను పట్టించుకోకుండా కనబడుతున్న సూర్యునికి నమస్కారం చేస్తాను, భూమి గొడవ పెడుతుంది. సరే అమ్మ భూమి నువ్వు చాలా గొప్పదానివి, నీకే స్తోత్రం అన్నాం అనుకోండి భూమితో. నేను లేకుంటే భూమి పరిస్థితి ఏంటంటే సూర్యుడు గొడవ పెడతాడు. ఈ రెండు కొట్టుకుంటుంటే మధ్యలో రాత్రి అయితేనే సూర్యుడు కనపడ్డు కదా, నీ పరిస్థితి ఏంటంటుంది చంద్రుడు. ఆలోచించండి. అంటే సూర్యునికి ఇక్కడ యెహెజ్కేలు, నేను బయట గురించి మాట్లాడట్లేదు, యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉన్న ఈ సందర్భం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఈ ప్రకృతిలో ఇంకా అన్నింటితోనూ గొడవ పడాల్సిన పరిస్థితి వస్తుంది. సూర్యుని నమస్కారం చేస్తే భూమికి బాధ, భూమికి నమస్కారం చేస్తే సూర్యునికి బాధ. పోనీ ఈ రెండిటికి నమస్కారం చేస్తున్నాం అనుకోండి కొద్దిసేపు, రాత్రి అయితేనే చూసావు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సూర్యుని నమ్ముకొని బతికావు నువ్వు.
ఆ సూర్యుడు సాయంత్రం ఇవ్వగానే కనబడకుండా మాయమైపోయాడు. ఇప్పుడు రాత్రి నీకెవరు దిక్కులేరు నేనే అంటుంది చంద్రుడు. ఆ చంద్రుడు రాత్రంతా కనపడతాడు, ఇంక అమావాస్య వస్తే అసలే కనపడ్డా. ఒకవేళ ఆకాశంలో చంద్రుడికి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నాం అనుకుందాం కొద్దిసేపు, ఏం మేము గుర్తులేమా మీకు అని భూమి మీద ఉన్నటువంటి చెట్లు మొదలు పెట్టచ్చు, జంతువులు మొదలు పెట్టచ్చు, ఇంక అన్నిటికీ మనం నమస్కారాలు చేసుకుంటూ కూర్చుంటే జీవితకాలం దేనికి సరిపోతుంది చెప్పండి? ఇంక జీవితకాలం అంతా దీనికే. అప్పుడు ఒక ఆయన అంటాడు, ఓ మనిషి నువ్వు ఆలోచింపవా, నీకు అవసరమైనవన్నీ ఇవన్నీ చేసి పెట్టాను కదా, సూర్యుడు, చంద్రుడు, భూమి, చెట్లు, సమస్తం ఇవన్నీ నీ కొరకు పనిచేస్తున్నాయంటే వీటిని కలుగు చేసిన నా పరిస్థితి ఏంటంటాడు ఆయన. మన విశ్వాసం ఏమిటంటే, ఇదో యెహెజ్కేలు గ్రంథంలో ఈ మనుషులు చేసిన ఈ పొరపాటు మనం చేయక, చేయబడిన దానిని పూజింపక, చేసిన వ్యక్తిని సేవించడమే మనం విశ్వసిస్తున్న విశ్వాసం. చేయబడిన వాటిని వెంబడించట్లేదు, చేసిన ఆయనను వెంబడిస్తున్నాం. అది మనకు తేడా, అది మనకు అర్థం అవ్వాలి. అయితే పాపము జరిగినప్పుడు జరుగుతున్నటువంటి నష్టం ఒక రిలేషన్షిప్, ఒక బంధంలో నుండి బయటకు వస్తున్నామే కానీ ఒక ఆచారంలో నుండి మనం బయటికి రావట్లేదు. రిచువల్ ఈజ్ డిఫరెంట్, రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. చూద్దాం ఇంకా యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 59. Book of Isaiah chapter number 59. ఆచారము దెబ్బతినింది కనుక నేను మీకు దూరమయ్యాను అన్నట్లు కనపడదు ఇప్పుడు మనం చదవబోయే వచనం. మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు, రక్షింపనేరక యుండునట్లు దేవుని హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ట్రై టు అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. దేవుడు మీకు దూరం అవ్వడానికి కారణం ఏంటంటే మీ ఆచారములు పాటించట్లేదు గనుక, మీ పారంపర్యాచారం చేయట్లేదు గనుక దేవుడు మీకు దూరం అవుతున్నాడు అని వాక్యం సెలవించట్లేదు. మీ పాపములు మీ దేవుణ్ణి మీకు దూరం చేస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు ఆయన. మీ పాపములు మీ దోషములు. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అయిన దేవునితో ఉండవలసిన వారు పరిశుద్ధులే. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఎన్నో వచనాలు. ఇంకొకటి చూద్దాం. యోహాను సువార్త 17, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 17. మూడవ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే అంటే తెలుసుకోవటం, నోయింగ్, తెలుసుకోవటం, ఎరుగటం. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. బైబిల్లో ఉన్న విషయాలు మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకోవటం, ప్రభువైన యేసుక్రీస్తును
తెలుసుకోవటంలోనే నిత్య జీవం ఉంది. అంతేగాని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నేను పలానా ఆచారం చేస్తున్నాను, పలానా పని చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కనుక నువ్వు ఇవ్వాల్సిందే, చేస్తున్నాను కనుక నువ్వు నాకు మోక్షం ఇవ్వాల్సిందే, చేస్తున్నాను కనుక నాకు నిత్యజీవం ఇవ్వాల్సిందే అనే విధంగా మన బైబిల్ భాష, లాంగ్వేజ్ కనపడదు. ఆ లాంగ్వేజ్ అస్సలు కనపడదు. ఇంకొన్ని మాటలు చూద్దాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం. బైబిల్లో కనపడే విషయాలు లోకం అనుకుంటున్నట్లుగా కనపడవు. ఇవి లోకం అనుకుంటున్నట్లుగా బైబిల్ ఉంది అని అనుకున్నారు కనుకనే వారు తెలియని స్థితిలో మనల్ని అపార్థం చేసుకుంటున్నారు. వారు అపార్థం చేసుకున్న ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? అర్థం చేసుకుంటున్నాం. వారు అపార్థము, మనం అర్థం. మనం ఎందుకు అర్థం చేసుకుంటాం? వారికి తెలియదు కాబట్టి. వారికి తెలియదు కనుక మనం వారి మీద చూపించేది ఏమిటి? జాలి, దయ, కరుణ, కటాక్షం. తెలియదులే. వారికి తెలియదు కనుక వారికి మన మీద ఏముంటుంది? కోపం, ద్వేషం, పగ. తెలుసుకున్న తర్వాత అయ్యో ఊరికనే చేయి వేసానే వీరి మీద. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చేసినది అదే. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తెలియని స్థితిలో ఉన్నాడు. తెలియని స్థితిలో ఉన్నప్పుడు సంఘమును ఏం చేశాడు? హింసించాడు, బాగా హింసించాడు, ఈడ్చుకొని పోయాడు. ఒక మనిషిని, ఒక జంతువుని ఈడ్చినట్లుగా. ఇప్పుడన్నా మనకు సిమెంట్ రోడ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ కాలంలో మట్టి రోడ్లు, రాళ్ళ రోడ్లు. ఎట్లా ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఎంతమంది చర్మాలు దెబ్బతిన్నాయో, ఎముకలు ఇరిగిపోయాయో. ఎలాంటి స్థితిలో అంత ఘోరమైన హింసకుడైన తన గురించి వ్యక్తపరచుకునేటప్పుడు పాపులలో ప్రధానుడు అని అంటాడు పౌలు గారు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు రక్షించాడు. పూర్వము హింసకుడను, ఇప్పుడు నేను హింసింపబడుచున్నాను. ఎందుకంటే నాకు నిజం తెలిసింది కనుక. యెషయా గ్రంథం 58లో ఒక చిన్న పదం తీసుకుందాం మనం. ఏంటంటే ఆ పదం ఫాస్టింగ్, ఉపవాసం. లోకం ఏమనుకుంటుంది, మన దేవుడు ఏమనుకుంటున్నాడు? అకార్డింగ్ టు ద వరల్డ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ గాడ్స్ ఒపీనియన్, ఇన్ గాడ్స్ వ్యూ? సాధారణంగా లోకము అనుకునే ఉపవాసం ఏంటి చెప్పండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం తినకూడదు, అవసరమైతే నీళ్లు కూడా నేను ముట్టకూడదు. అంటే ఉపవాసాలు చాలా రకాలు ఉంటాయిలేండి. చాలా రకాలంటే ఏంటి? ప్రపంచం వారికి ఇష్టమైనట్లుగా దానిని మార్చుకున్నారు. రూల్స్ క్రియేటెడ్ అండ్ మేడ్ బై మ్యాన్కైండ్. బట్ అకార్డింగ్ టు గాడ్ ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ఉపవాసం అనేది వేరు. ఇప్పుడు మనుషులు అనుకునేవి ఏంటో కొన్ని చూద్దాం. ఈరోజు ఆయన ఫాస్టింగ్ అంటే నాన్ వెజ్ ఏం తినను అంటాడు. ఇది ఒక రకమైన ఫాస్టింగ్. మీకు అర్థమైన మ్యాటర్. ఈరోజు ఫాస్టింగ్ అండి, నేను అసలు రైస్ తిననండి అంటాడు. రైస్ తిన్నాడు, ఇంకేం తింటాడు? చపాతి తింటుంటాడు, జొన్న రొట్టె తింటుంటాడు. ఈరోజు ఫాస్టింగ్ అండి, నేను అసలు ఏది రొట్టె, రైస్ ఇవేం ముట్టను, కానీ చాలా రోజుల నుంచి, ఒక 2-3 నెలల నుంచి పక్కన పెట్టా. ఫ్రూట్స్ ఉన్నాయి. ఉదయం యాపిల్ తినాలి ఒక 4, మధ్యాహ్నం పప్పాయి తినాలి, ఇంకా రాత్రి ఒక 2-3 బనానాస్ తినాలి. ఇలా ఫాస్టింగ్ అనే దాన్ని వారికి ఇష్టమైనట్లుగా మార్చుకున్నారు. ఇంకా కొన్ని ఫాస్టింగ్స్ ఉంటాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తినారు. 3 తర్వాత మాదన్నపేట మండి మందే. ఇది పరిస్థితి. ఎలాగో హెవీగా కానివ్వాలి కాబట్టి కొంచెం సేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 గంటల వరకు తినకపోతే కొంచెం ఎక్కువగా ఆకలి అవుతుంది. బాగా ఇంకా ఆలోచించుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొందరు ఉంటారు అసలు
ఏం ముట్టమండి ఈరోజు అంతా జీవితం అంతా జ్యూసే అంటారు ఈరోజు. ఆ జ్యూస్లో చాలా రకాలు. ఇవి నేనే విన్నానా, మీరు కూడా విన్నారు? మీరు కూడా విన్నారు. దేవుడు రాయించిన గ్రంథంలో ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నాడు, విందాం ఒకసారి. అందరు తీసారా? యెషయా గ్రంథం 58. ఎక్కువ ఉంది, నేను చదువుతాను చూడండి. 2వ వచనంలోని చివరి లైన్. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఉపవాసాలు చేసేది దేనికి? దేవుడు మాకు ప్రత్యక్షమే, లేకపోతే దేవుడు మాతో మాట్లాడాలి, దేవుడు మాకు సహాయం చేయాలని. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇష్టపడతారట. ఇష్టపడి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మళ్ళీ దేవుని క్వశ్చన్, ఏమయ్యా మేము కడుపు కాల్చుకుంటాం, నువ్వేం చూస్తున్నావు లేదా అన్నారంట. అలా ఉంది ఇక్కడ పరిస్థితి, అలా ఉంది. మేము మా ప్రాణంలో ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టు అని అంటున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే, మేము ఈరోజు ఉపవాసం అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి మీ షాప్లో బిజినెస్ చేసుకుంటూ కూర్చున్నారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీరు వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి పని చేస్తున్నారు, మీకు ఇష్టమైనది చేస్తున్నారు. అదే చెప్తున్నాడు అక్కడ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇంకొందరు కఠినాత్ములు ఉంటారు ఇంట్లో. అప్పుడప్పుడు మనం బాడీలు కొంచెం కష్టపడడానికి అంత ఇష్టపడవు కాబట్టి మన ఇంటిలో పని చేయడానికి, ఇల్లు కసు ఊడ్చడానికి, వంట సామాన్లు క్లీన్ చేయడానికి, బూజులు దొడ్డడానికి కొందరు అక్కడ ఇంట్లో మెయిడ్స్ లాగా పనిచేస్తుంటారు. మనం ఏదో జాబో కాలేజో ఏదో చేసుకుంటుంటాం. మనం మాత్రము చాలా డిమాండ్ చేస్తాం, ఏమైనా రోజు రావాలా ఆఫీస్కి, సండే హాలిడే ఇవ్వాలి. మండే టు సాటర్డే ఏమో మనము ఆఫీసులో పనిచేస్తాం. అవసరమైతే ఇంకా ఏంటే సాటర్డే ఎవరు పని చేస్తారంటే, కొంచెం మండే టు ఫ్రైడే ఉండి సాటర్డే సండే 2 ఇచ్చేయచ్చు కదా హాలిడేస్. ఆ విధంగా మనం ఆలోచిస్తాం. మన ఇంట్లో పనిచేసే పని మనిషికి మాత్రం సండే రోజు కూడా వచ్చి పనిచేయమని చెప్తుంటాం. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా ఆదివారం కూడా పనివారు వచ్చి మా ఇంట్లో వంట సామాన్లు క్లీన్ చేయాలి, దుమ్ము దుడవాలి, కసులు ఊడ్చాలి, బ్రూమింగ్ చేయాలి, ఇలాంటివన్నీ ఏమైనా ఆలోచనలు ఉంటే, నిజంగా మీరు దేవుని బిడ్డలైతే ఆలోచించండి ఒకసారి. నిజంగా మీరు దేవుని బిడ్డలైతే వారికి పెయిడ్ హాలిడే ఎందుకు ఇవ్వరు? ఆఫీసులో పని చేస్తే మాత్రం నాకు సండే పెయిడ్ హాలిడే కావాలి, ఆఫీసులో పని చేస్తే సాటర్డే పెయిడ్ హాలిడే కావాలి. మరి ఇంట్లో నువ్వు కూడా జీతం ఇచ్చే పెట్టుకున్నావు కదా. నువ్వు ఒకరి దగ్గర శాలరీ తీసుకొని పని చేసేటప్పుడు నీకు హాలిడే కావాలి సండే సాటర్డే. మరి నువ్వు శాలరీ ఇచ్చి పెట్టుకున్న వారికి మాత్రం ఇది ఎక్కడ న్యాయం? ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తే ఖచ్చితంగా దేవునికి లెక్క ఒప్పజెప్పాల్సిన వరం అవుతుంది. ఇప్పుడే ఈ క్షణమే మార్మన్స్ పొందండి. ఇదిగో దేవుడు అంటున్నాడు, అదే మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తున్నారు. మీ పనివారి చేత మీరు కఠినమైన పని చేయిస్తున్నారు. పేరుకేమో ఉపవాసం అంటారు, కలహపడుతున్నారు, వివాదం చేయిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, గుద్దులాడుతున్నారు. ఇవన్నీ చేయటం మా ఉపవాసం అంటే. మీరు కలహపడచ్చు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు, ఉపవాసం ఉంటారు. కొందరు యజమానులు ఉంటారు, కంపెనీ ఓనర్లో లేకపోతే ఇంకొకరు. ఈరోజు ఉపవాసం అండి అంటుంటాడు. దైవభక్తి పలానా చోటికి వెళ్ళేసి వచ్చాను, ఉదయం అన్నీ నేను కార్యక్రమాలని పూర్తి చేశాను. పని చేస్తున్న వాడికి జీతం ఇవ్వడు నెలల కొద్ది. పరిస్థితి ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే నన్ను ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు అని అనుకుంటుంటూ పోతుంటే చాలా ప్రమాదం అదే. ఇంకా చూడండి, మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మీరు కడుపు కాల్చుకోవటము, ముఖం మార్చుకొని కూర్చోవడము, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకోవటము, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేసుకుంటూ, ఇదా నాకు ఇష్టమైన ఉపవాసం? నా మనసు ఏంటో మీకు అర్థం అవ్వట్లేదా అంటున్నాడు దేవుడు అక్కడ. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అంటిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుని ఉపవాసమా? అట్టి ఉపవాసము దేవునికి ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా.
నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ మాటలు చదువుకున్న మరికొందరు ఉంటారు అపరమేధవులు. ఎలాగూ దేవుడు తిని పని చేయమన్నాడు కదా అని ఇక చెలరేగిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు నింపుతూనే ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, అవర్ స్టమక్ ఈజ్ నాట్ జిహెచ్ఎంసి డస్ట్బిన్. ఓకే, we cannot dump everything. We should not live for having food. We should have food to live. There is a difference. మనిషి బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు. అది నేను చెప్తున్నా. ఉదయం లేచినప్పటి నుండి ఏముందా అని ఆలోచించుకుంటూ జీవించడం కాదు. మీరు ఏమి చేసినను ప్రభు మహిమార్థమై చేయుడి. మీరు భోజనం చేసినను పానం చేసినను ప్రభు మహిమార్థమై చేయుడి. నువ్వు 24 గంటలు తినుకుంటూ కూర్చుంటే జబ్బు మనిషి పడిపోతే ఇంకా దేవుని పని చేసేది ఎప్పుడు? వీఆర్ నాట్ క్యాటిల్, మనం పశువులం కాం. అవి వాటిని చిన్నగా చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, అవి చాలా వాటికి పెట్టిన పద్ధతి వేరు. అవి డైరెక్ట్గా గ్రాస్ గడ్డి తింటాయి, మనం ఉడకపెట్టుకొని తింటాం వంట చేసుకున్నప్పుడు. అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి దానికి దేవుడు మళ్ళీ నెమరు వేసుకునే ఒక సిస్టమ్ పెట్టాడు, ప్రాక్టీస్ పెట్టాడు. మనకు అలాంటి లేదు. మనం భోజనం చేయడం కూడా ప్రభువా నేను ఆరోగ్యంగా ఉంటే నీ పని ఇంకా కొంచెం చేస్తాను కదా అని సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. ప్రియులారా, ఈరోజు మెసేజ్ ఎక్కడికే వెళ్తుందని అనుకోకండి. దేవుడు మనతో ఏర్పాటు చేసుకున్నది రిలీజన్ కాదు, మతం కాదు. ఇట్ ఈస్ అ రిలేషన్షిప్. ఇప్పుడు ఇంకో రిలేషన్షిప్ చూపిస్తున్నాను. మొదటి అధ్యాయం మలాకి గ్రంథం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏం చూసాం? దేవుడు పిల్లలు అనే రిలేషన్షిప్ చూసాం, అనే బంధం చూసాం. ఇప్పుడు ఇంకొక రిలేషన్షిప్ చెప్తున్నాడు ఆయన, మరొక బంధం గురించి చెబుతున్నాడు అక్కడ. ఎవరైనా మీ మతం అండి అని మనం పదే అన్నారనుకోండి, మా మతమే కాదండి, మీరు ఒకసారి బైబిల్ చదవడం అని చెప్పాలి వాళ్ళకి. ఇక మీదట అవర్స్ ఈజ్ నాట్ ఎ రిలీజన్, అవర్స్ ఈజ్ ఎ రిలేషన్షిప్. ఇప్పుడు నా పిల్లలు, మీ పిల్లలు ఇక్కడ నిలబడి చక్కగా పాటలు పాడారు. ఇప్పుడు ది లార్డ్ స్కూల్కి వెళ్ళారు. ఫాదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్పే కానీ వాడు నన్ను చూసి మా నాన్న ఒక మతాన్ని స్థాపించాడండి అనకూడదు అక్కడ. ఆవిడ ఇక బైబిల్లో అలానే కనపడుతుంది అక్కడ. ఇంట్లో అయితే తండ్రి, ఇప్పుడు మందిరానికి వచ్చాను కనుక దేవుని విషయాలు నేర్చుకుంటున్నారు కనుక నా పిల్లలకు కూడా, అంటే మందిరంలో ఉన్నాం కనుక నన్ను నేను హెచ్చించుకున్నానని నేను అనట్లేదు, కానీ సాధారణంగా లోకం పిలిచే సంఘ కాపరి అంటారు లేదా, సంఘ కాపరి. మరి నేను తండ్రిని మాత్రమేనా నా బిడ్డలకు? నేను వారికి సంఘ కాపరి కాదా? ఇందాక ద లార్డ్ స్కూల్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ నా భార్య ఉంది, ద రిలేషన్షిప్ భార్య భర్త. మరి మందిరానికి వస్తుంది కదా, మందిరానికి వస్తుంది కాబట్టి ఇక్కడ వాక్యం అందరము కలిసి అందరూ ఎలా కూర్చున్నారా తను కూడా అలా కూర్చొని ఉంది. నేను ఇప్పుడు భర్తను మాత్రమే అవుతానా, సంఘ కాపరి కూడా అవుతానా తనకి? ఆలోచించండి. సంఘ కాపరి అవుతానా అవనా? సంఘ కాపరి కూడా అవుతాను. ఇప్పుడు బిడ్డలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. నాన్న అని వారు నా దగ్గరకు వచ్చిన మందిరంలో నాకు వాళ్లకు నాన్న అన్న రిలేషన్షిప్ ఉంది, ప్లస్ ఇంకొక రిలేషన్షిప్ కూడా ఉంది. వాట్ ఈస్ దాట్? మా చర్చ్ పాస్టర్ గారండి అంటారా? ఒకవేళ డీప్గా ఆలోచిస్తే సంఘ కాపరి, మేము అక్కడ లార్డ్ స్కూల్ అటెండ్ అవుతాం. మనకి ఇలాంటి డిఫరెంట్ బంధాలు, వివిధ రకాలైన రిలేషన్షిప్ కనబడుతున్నప్పుడు ఇప్పుడు మలాకి గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను దేవుడినైనా మీకు మరొకరిని నేను కానా అనే మాట కనబడుతుంది అక్కడ. 6వ వచనం.
కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని తనను ఏ పాత్రలో చూపిస్తున్నాడు ఆయన? యజమానుడు. దేవుడు, కుమారులు, కుమార్తెలు అన్న ఈ రిలేషన్షిప్తో పాటుగా మనకు మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతున్న మరో మాటే, నేను యజమానుడను. నేను యజమానుడను. యజమానికి ఎవరుంటారు? యజమానికి ఎవరుంటారు? దాసులు ఉంటారు, పని చేయవారు ఉంటారు. మరి ఒక చోట బిడ్డలు అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత యజమాని దాసుడు అంటున్నాడు. ఇందులో ఏమన్నా మనకు అన్యాయం కనబడుతుందా చెప్పండి? అవర్ హోలీ బుక్ ద బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిలేషన్షిప్, నాట్ ఎ రిలీజన్. అమ్మా, దేవుడు యజమానా, నా మీద అధికారం చెలాయిస్తాడు ఎప్పుడు? పట్టు బిగించి అంటే నేను ఎప్పుడు ఆయన దాసుడుగా ఉండాలి, ఆయన యజమాని. ఆయన అంత పెద్దోడు, నేనేమో అంత చిన్నోండి అని మనం అనుకుంటాం. కానీ అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తెలివి మరొక పదం, అతి తెలివి. 20వ అధ్యాయం మత్తయి సువార్త. When we know all this, we enjoy, we will be joyful by knowing God. దేవుని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మన జాయ్, మన సంతోషం అంతా ఆయనలోనే ఉందని అర్థమవుతుంది. అక్కడ మలాకీ గ్రంథంలో ఆయన అన్నాడు, నేను యజమానునైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని తనను ఏ పాత్రలో ఊహించుకున్నాడు? నేను యజమానిని, మీరు నా దాసులు, నా మాట వినాలి కదా అంటున్నాడు. మరి అదే యజమాని మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వచ్చిన తర్వాత నేను యజమానిని కానయా అన్నట్లుంది ఇక్కడ ఎక్స్ప్రెషన్. మత్తయి సువార్త 20:28, మత్తయి సువార్త 20:28, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. ఎలా వచ్చాడట? పరిచారము చేయుటకు వచ్చాడట. మరి పరిచారం చేసేవాళ్ళు ఏమవుతారు? యజమాని అవుతాడా, పరిచారకుడు అవుతాడా? పరిచారకుడు అంటే అర్థం ఏంటి? మనం కూర్చొని ఉంటాం, మనకు పరిచారం చేయటం, అంతే కదా. మరి మలాకీ గ్రంథంలో యజమాని అన్నాడు, మత్తయి సువార్తకు వచ్చిన తర్వాత పరిచారకుడు అంటున్నాడు ఏంటి? ఆలోచించారా ఈ విషయాలు? ఇలా మాట్లాడుకుంటూ పోతే మనకు మాట్లాడుకుంటూ ఆలోచిస్తుండగానే మనకు ఎన్నో బంధాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏమిటది? దేవుడు, పిల్లలు అన్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ యజమానుడు అన్నది మాత్రమే చూడలేదు మనము, అక్కడ ఇంకో పదం కూడా కనపడింది, తండ్రి అని కనపడింది. చూసారా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నేను తండ్రినైతే అనుంది. చూసారా? హౌ మెనీ రిలేషన్షిప్స్ దట్ వీ హ్యావ్ సీన్ సో ఫార్? నంబర్ 1, దేవుడు, పిల్లలు, తండ్రి, కుమారులు, కుమార్తెలు. నంబర్ 3, యజమాని, దాసులు. 4, పరిచారకుడు. పరిచారకుడు 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 అంటే ఏమిటి? మనకు పరిచారము చేయుటకై వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు హై పొజిషన్లో ఎవరున్నారు, లో పొజిషన్లో ఎవరున్నారు? మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రకారంగా పరిచారకుడు అంటే మనకంటే క్రింద ఉన్నవాడా, మనకంటే పైన ఉన్నవాడా? పరిచారకుడు అంటే పైన ఉన్నవాడు. పరిచారకుడు అంటే మనకంటే క్రింద ఉన్నవాడు. ప్రజలకు అది కూడా ఇష్టం ఉండదేమో. నేను యజమాని అనగానే మేము దాసులమా, మేము ఎవరికి దోసులం కాం అనే అభిప్రాయం ఉంటుంది కనుక మనుషులకు అలా అభిప్రాయం ఉంటుంది కనుక, సరే ఓ పని చేద్దాం, నేనే ఏమవుతానంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
6వ వచనం చూద్దాం. 6వ వచనం. ఆయన, అందరూ తీశారా? లెటర్ టు ఫిలిప్పీన్స్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి ఏ స్వరూపంలో వచ్చాడట? మరి మలాకి గ్రంథంలో నేను యజమాని అన్నాడు, మనం దాసులమయ్యాము. ఫిలిప్పి పత్రిక వచ్చేసరికి ఆయన ఏమైపోయాడట? దాసుడైపోయాడు. సీ ది ఆర్డర్. ఈ మెసేజ్ మనం ప్రారంభించుకున్నప్పుడు దేవుడు పిల్లలుతో ప్రారంభమైంది. దేవుడు పిల్లల నుండి ఎక్కడికి వచ్చింది? తండ్రి కుమారులు అని వెతుక్కుంటూ మళ్ళీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత యజమాని దాసులు అన్నాడు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పరిచారకుడు అనే పదం కనపడింది మత్తయి సువార్త 20లో. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి నేను దాసుని స్వరూపం ధరించుకొని మీ మధ్యలోకి వచ్చానన్నాడు. ఎందుకు వచ్చానంటే, నేను మీకు దూరమున ఉండే దేవుడను కాను, సమీపంగా ఉండే దేవుడను. నేను దూరముగా, దేవుడు భక్తులు అనే దూరంగా ఉండే దేవుడని కాను, సమీపంగా ఉండే దేవుడను. చివరికి నేను ఎంతవరకు వెళ్ళిపోయానంటే, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యుల పాదాలు కడిగి వారికి ఏ రీతిగా ఉండాలో చూపించే స్థాయి వరకు దిగిపోయాడు. సృష్టికర్త, సమస్తమును చేసిన ఆయన మన పాదాలు పట్టుకొని కడగటమా? విచిత్రం చెప్పమంటారా? కొన్ని కుటుంబాలలో పెద్దలు కనబడితే వయసులో చిన్నవారు వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుంటారు. ఇలా చూసారా మీరు కూడా? ఎట్లా అంటే, పెద్దలు కనబడితే పిల్లలు వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుంటారు. కానీ మనం నమ్ముతున్న విశ్వాసంలో సాక్షాత్తు దేవుడు మనిషి పాదాలు కడిగాడు. మనము వయసులో చిన్నవారము అంటే సమాజంలో పెద్దల పాదాలు పట్టుకుంటుంటారు. కానీ దేవుడు అందరికంటే ఉన్నతుడు, అందరికంటే గొప్పవాడు. మనిషి పాదాలు పట్టుకునేంత వరకు ఆయన దిగి వచ్చాడంటే, దీని ద్వారా మనతో ఆయన ఎంత దగ్గరగా సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు, మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆ రక్తం కార్చినటువంటి ఆ సందర్భం ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి మరొక మనిషి కొరకు ఏదైనా ఉన్న స్నేహబంధాన్ని బట్టి చేయగలడేమో, కానీ లోకమంతటి కొరకు ఇంత గొప్ప త్యాగం చేయటం అది సామాన్య విషయం కాదు. ఆకాశమందు ఆసీనుడైన ఆయన, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అనేటువంటి ఆ దేవుడు మనిషి వద్దకు వచ్చి మనిషి పాదాలు పట్టుకునే అంతవరకు దిగిపోయాడంటే ఆయన యొక్క తగ్గింపు స్వభావం ఏంటో ఆలోచించండి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బంధం ఏంటో ఆలోచించండి. ఇంకా చెప్పాలంటే, ఇంతవరకు తండ్రి తండ్రి తండ్రి, దేవుడు, యజమాని అదే చూసాం కదా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను. యెషయా గ్రంథం ఈ దృష్టిలో మీరు కూడా ఆలోచించండి. అవును కదా, మేము నమ్ముచున్నటువంటిది మతం కాదు, మేము వెంబడిస్తున్నటువంటిది ఒక బంధం. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49.
15th verse. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డ కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటే ఆ అర్థం ఏంటి? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడంటే, ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వారి మధ్య ఏర్పడే బంధమే తల్లి బిడ్డల సంబంధం. అమ్మా అని ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తారు. బిడ్డ జన్మించిన తర్వాత పోటాపోటీ నడుస్తుంటుంది ఇంట్లో. ఈ బిడ్డ ఫస్ట్ నాన్నే అంటాడని తండ్రేమో నాన్న నాన్న అంటాడు అని ఈ పురుషుడు పోటీ పడుతుంటాడు, లేదా అమ్మనే అంటాడు అని ఈ స్త్రీ ఎదురు చూస్తుంటుంది. కానీ ఒక సమయం వచ్చినప్పుడట అంతగా ఎదురు చూసిన తల్లే, నాకు ఈ బిడ్డొద్దు మహాప్రభు, తల్లేనా మరచిన మరుస్తుందట. నేనైతే నిన్ను మరువను అని అంటున్నాడంటే దేవుడు తనను ఏ స్థానంలో చూసుకుంటున్నాడు ఇప్పుడు? నేను మీకు తండ్రిని, నేను మీకు దేవుడను, నేను మీకు యజమాని మాత్రమే కాదు, నేను తల్లి ఇవ్వలేని ప్రేమను నేను నీకు పంచిపెడతానని తనను ఒక మదర్ ప్లేస్లో ఊహించుకుంటున్నాడు. ఆయన ఒక తల్లి స్థానంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి తల్లి ఏం చేసింది చూస్తారా? అందరు తల్లుల గురించి కాదు కానీ కొందరు తల్లులు ఇలా చేసే అవకాశం ఉంది. రాజుల గ్రంథాల్లో 2వ గ్రంథంలో మీరు వార్తల్లో ఎప్పుడైనా వినిండొచ్చు. కొందరు పుట్టగానే బిడ్డను చెత్తకుండి దగ్గర వదిలేసి వెళ్ళిపోవటం, ఆ బిడ్డ ఏడుస్తుంటే వేరే ఎవరో చూసి ఎత్తుకొని పెళ్ళి అనాథాశ్రమంలో చేర్చారు లేదా పెంచుకున్నారు. ఇలాంటి మాటలు. ఇప్పుడు మనం చూడబోయేది దానికి మించినది. అంటే ఎంత కఠినమైన మనసున్న తల్లులు సమాజంలో. ఎందుకంటే చాలామంది మదర్ని ఫాదర్ని దేవుని కంటే ఎక్కువగా చూస్తుంటారు. తల్లిదండ్రులను గౌరవించమని చెప్పిండేది బైబిలే, కాదనలేదు. కానీ తల్లిని తండ్రిని దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో చూపిస్తూ దేవుని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఎంతమంది తండ్రులు లేరు? భార్యను బిడ్డల్ని వదిలేసి ఇంకొక వివాహం చేసుకున్నవారు, వదిలేసిన వాళ్ళు లేరా? ఉంటారు సమాజంలో. తండ్రి పరిస్థితి అదైతే రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 2 స్త్రీలు వచ్చారు ఒక రాజు వద్దకు. రాజు దగ్గరికి వచ్చి, రాజా మాకు సహాయం చేయని వచ్చారు. 26వ వచనం నుండి చూద్దాం. అంతటా ఇశ్రాయేలు రాజు, అందరూ తీశారా? రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడా సహాయము చేయుమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి ఏనను ద్రాక్ష గానుగలో నుండి ఏనను దేనినైనాను ఇచ్చే సహాయము చేయ వల్లపడదని చెప్పి, ఇంతకమ్మా నీ విచారం ఏమిటి తల్లి అని అడిగాడు రాజు. అంటే న్యాయం చేయమా వచ్చింది కదా స్త్రీ. ఏమిటి తల్లి నీ విచారం, కారణం ఏమని అడిగితే ఆ స్త్రీ అంటుంది, నా పక్కన నిలుచుంది ఒక స్త్రీ, ఇదిగో ఈవిడ
నన్ను చూసి ఒక కోరిక కోరింది. ఏం కోరిందంటే, మనకు తినడానికి ఆహారం లేదు, నేటి ఆహారంకు నీ బిడ్డనిస్తే మనం వంట చేసుకొని తిందాము, నీ బిడ్డను ఇమ్ము, రేపు మనం నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు ఈ ఆలోచన బాగుంది కదా అని నా బిడ్డను మేము వంట చేసుకొని తిన్నాము, మేము నా బిడ్డ వంట చేసుకొని తిన్నాము. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నిన్నటికి అయిపోయింది కదా, నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టి బిడ్డ లేదని అబద్ధం ఆడుతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక తల్లి బిడ్డను చంపి ఈ విధంగా చేసి మరొకరితో పంచుకొని భక్షించడమా? ఇంత అన్యాయమా? దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 49లో, ఇదిగో ఇలాంటి కఠినాత్ములు ఉంటారు, ఇలాంటి భయంకరమైనటువంటి కఠిన మనస్సులు ఉంటారు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరుస్తానన్ను అనుకోద్దు, విడిచిపెట్టను ఇలాంటి ద్రోహం చేసిన వారిని అని దేవుడు అంటున్నాడు అక్కడ. ప్రియులారా, ఎన్ని బంధాలు మనం చూసాం. కాబట్టి ఇక మీదట మనకు కూడా ఒకవేళ ఇలాంటి అభిప్రాయం ఉంటే, ఏమిటది? మనది ఒక మతం అనే అభిప్రాయంలో ఉంటే ఇందులోంచి బయటికి రావాలి. ఆచారాలు సాంప్రదాయాల మీద మనం పొందుకునేది కాదు పరలోక రాజ్యం. దేని మీద మనం పొందుకుంటాం? కేవలం యేసు ప్రభు అని, ఆయనే మనకు మార్గమని, ఆయన మనతో ఏర్పాటు చేసుకున్నటువంటిది ఒక బంధం, రిలేషన్షిప్. Our belief system is not a religion. Our belief system is not a ritual. Our belief system is a relationship. ఇన్ని చూసాక చివరికి ఏమన్నాడంటే, కాదు బిడ్డ, నీకెంతో కష్టం, బాధ, ఇబ్బంది కలిగింది కదా, నేను నిన్ను ఏ స్థితిలో చూడాలనుకుంటున్నానంటే అని ఈ గ్రంథం ముగించే ముందు ప్రకటన గ్రంథం వాక్య ధ్యానం ఈరోజు చదువుకున్నాక 21వ అధ్యాయం ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 3వ వచనంలో, ఇక భూమి మీద నువ్వు జరిగించిన జీవితం ఇక చాలు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, నేనే నీతో నివాసం ఉంటాను, నేను నీతో నివాసం ఉండి మీతో ఉంటూ మీరు నాకు ప్రజలుగా ఉంటూ నేనే మీకు దేవుడినై ఉండి, 4వ వచనంలో, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఏమంటాడంటే, ప్రతి మనిషిని తన వద్దకు తీసుకొని ప్రతి బాష్ప బిందును తుడిచివేసి జరిగింది, ఇదిగో చూసారా, వీటన్నిటిని మించిన ప్రేమ నా వద్ద ఉంది, మీ ప్రతి బాష్ప బిందును తుడిచివేసి నా బిడ్డలుగా చిరకాలము, శాశ్వత కాలం, మీరు నాతో నేను మీతో, మనం కలిసి యుగ యుగాలు జీవిద్దామని తన వద్దకు చేర్చుకునే ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకొందరు ఇప్పుడు విన్న వాక్యాన్ని విని ఎలా ఆలోచించే అవకాశం ఉంది తెలుసా? కాదయ్యా, మీ దేవుడు నిజంగా ఉంటే మరి మీరే కదా రాజుల గ్రంథంలో చదివారు ఇందాక, ఆ స్త్రీ ఆ బిడ్డను చంపుతుంటే వంట చేసుకొని తింటుంటే మరి మీ దేవుడు ఎందుకు పైనుంచి దిగొచ్చి కాపాడలేదు ఆ బిడ్డను అని అట్లే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అంటారు, అడగరా? దేవుడు నిజంగానే తల్లి అయినా మరచును నేను నిన్ను మరువను అని చెప్పాడు కదా యెషయా గ్రంథంలో. మరి ఆ బిడ్డ ఏమీ తెలియని ఆ బిడ్డ ఆ విధంగా చనిపోతుంటే మరి దేవుడు వచ్చి వారిని ఎందుకు శిక్షించలేదు? శిక్షలు 2 రకాలు. ఒకటి భూమి మీద పడే శిక్ష, మరొకటి భూమిని విడిచిన తర్వాత పడే శిక్ష. ఈ రెండిట్లో గొప్పది భూమిని విడిచిన తర్వాత ఉండే శిక్ష.
మన ఆ బిడ్డను చంపుతుంటే ఊరుకునే ఎందుకున్నాడు? ఇలాంటి కఠినాత్ముల వద్ద నువ్వు బిడ్డగా పెరగడం కంటే, బిడ్డ వచ్చే నా దగ్గరికని ఆ పసిబిడ్డలను అలా పరలోకంలో అనగా పరదేశంలో చేర్చి తన విశ్రాంతిలో ప్రవేశింపజేసి ఆ బిడ్డను అలా చంపిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. దేవుని వద్ద భద్రంగా ఉంటారా? మనుషుల వద్ద భద్రంగా ఉంటారా? దేవుని దగ్గరే భద్రంగా ఉంటారు. మనం చిన్న విషయాల మీద దృష్టి ఉంచుతాం. ఆయన మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. ఆలోచించండి. ఈరోజు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మీరు మార్గ మధ్యంలో వెళ్ళేటప్పుడు కూడా వీటి గురించి ఆలోచించండి. ఇంత గొప్పగా ఇన్ని బంధాలతో మనతో పెనవేసుకొని ఉన్నాడే మన దేవుడు. ఇంకా చాలా కనబడతాయి. ప్రభు చిత్తమైతే రానున్న ఆదివారాలు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుని సందేశం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వెతబడిన వాక్యాన్ని మీ బిడ్డలు ఆలోచించి మేము వెంబడిస్తున్న దేవుడు మహాపరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధునితో మేము ఏ రీతిగా ప్రవర్తించాం అని మేము ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా దేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలానే ప్రార్థనలో ఉండగా మన మధ్యలో ప్రభు యొక్క శరీరం